ఆ మధ్య ట్యూబ్ లైట్ మూవీకి సంబంధించి 2 లుక్లను రిలీజ్ చేస్తే మస్తు రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆయన తొడుక్కునే షూను మెడలో వేసుకొని ఎవరికో సెల్యూట్ కొడుతున్న పోస్టర్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ షురూలనే 1962 భారత్ చైనా యుద్ధ నేపథ్యంలో మన దేశం తరపున 264 మంది వీర జవానులు అమరులైనట్లు ఆకాశవాణిలో చెప్పే డైలాగ్ తో మొదలైతది. సల్మాన్ ఈ మూవీలో అమాయకుడైన ఓ యువకుని పాత్రలో నటించినట్లు కనబడుతుంది. మరి అమాయకుడైన సల్మాన్ కు ఆర్మీకి మధ్య రిలేషన్ ఏంది? ఇక మెంటల్ గా అన్ఫిట్ అయిన వాళ్ళు మిలిటరీకి పనికిరారు. అలాంటి వారిని మిలిటరీ వాళ్ళు దగ్గర కూడా రానియరు. మరి టీజర్ చూస్తుంటే అమాయకుడైన సల్మాన్ ఆర్మీ వాళ్ళతో క్లోజ్ ఉన్నట్లు చూపించారు. మరి సల్మాన్ కు భారత్ ఆర్మీకి ఉన్న రిలేషన్ ఏంది? భారత్ చైనా యుద్ధంలో గాయపడటంతోనే సల్మాన్ కు మతి భ్రమిస్తదా అనే డౌట్స్ వస్తున్నాయి. ఈ మూవీ టీజర్ లో గాంధీ తాత ఉన్నట్లు చూపించారు. ఈ మూవీ మాత్రం 1962 బ్యాక్ డ్రాప్ లా తెరకెక్కించారు. కానీ మహాత్ముడు 1948లోనే చనిపోయిండు. మరి 1962 భారత్ చైనా యుద్ధానికి మహాత్ముడికి ఉన్న సంబంధం ఏంది అన్న ప్రశ్నలకు జవాబులు ఈ ట్యూబ్ లైట్ లా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. ట్యూబ్ లైట్ వెలగడానికి టైం పట్టినా ఒకసారి వెలిగితే మస్తు వెలుతురు వస్తుందని ఈ టీజర్ లో చూపెట్టిరు. అట్లనే నమ్మకం కలగడానికి టైం పట్టినా ఒకసారి నమ్మకం కుదిరితే ట్యూబ్ లైట్ లెక్క అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటదని చూపెట్టిరు. ఈ మూవీలో సల్మాన్ పక్కపొంటి చైనా హీరోయిన్ జూజు హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ట్యూబ్ లైట్ మూవీతో సల్మాన్ మరో హిట్ అందుకుంటాడా లేదా అన్నది తెలవాలంటే జూన్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.